మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంత కూర్చోలను మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ప్రేమించి 27వ దినము సిలువ ధ్యానంలోనికి మనల్ని నడిపించినందుకై మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పాటు చేయబడిన అంశము దైవేచ్ఛ, అనగా గాడ్స్ విల్ లేదా డివైన్ విల్ అంటారు. అంటే దేవుని సంకల్పము లేదా దేవుని కోరిక, దేవుని చిత్తము అని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని చిత్తము ఏమై ఉన్నది? ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని స్వేచ్ఛ, దేవుని చిత్తము. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మానవ స్వేచ్ఛ అనేది ఫ్రీ విల్ అంటే మానవుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా చేయటం. దైవేచ్ఛ అనగా డివైన్ విల్, గాడ్స్ విల్ అంటే దేవుని చిత్తము జరగటం. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని మరి పిలాతు కొట్టించి సైనికులు మొండ్లతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రం ఆయనకి తొడిగించి ఆయన యూదుల యొద్దకు ఆయన తీసుకొని వస్తున్నాడు. అంటే ఇదంతా కూడా దేవుడు ఈలాగు శ్రమ పడాలి, మానవాళి కొరకు, వారి పాప విమోచన కొరకు యేసు ప్రభు వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా శ్రమ పడాలి అన్నది దేవుని చిత్తము, దైవేచ్ఛ. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుని చిత్తము జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మన ఇష్టము జరుగుతుంది అనుకోవచ్చు కొన్నిసార్లు, లేదా మన ఇష్టానికి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని చిత్తమే జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మన స్వేచ్ఛకి కూడా అవకాశం ఇస్తాడు. అయితే మనం గమనించాలి, దేవుని చిత్తము ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు సర్వాధికారము కలిగి ఉన్నాడు. నేను మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అనగా సర్వశక్తిమంతుడు. అలాగే ఆయన సర్వజ్ఞాని, ఓమ్నిసైంట్ అంటే ఆయన సర్వము ఎరిగినవాడు, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి. ఇది దేవునికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన గుణాలు: ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిసైంట్. అయితే యేసు ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని కనుక ఆయన తన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతాడట. తన చిత్తము ఏమై ఉన్నదో కొన్నిసార్లు మనకు తెలియజేస్తాడట. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొందుననియు. గమనించారా? ఈరోజు యేసు ప్రభు వారు మానవాళి పాపము కొరకు లేదా పాప విమోచన కొరకు యేసు ప్రభు వారు ఎలాగైతే శ్రమ పెట్టబడాలో, ఎలాగైతే శిలువ మరణం పొందాలో ఆయన చిత్తమట. ఆయన చిత్తము, ఆయన సంకల్పం ఇది. అందుకనే నా చిత్తమును ఆయన అంటున్నాడు, నా చిత్తమును నేను నెరవేర్చుకొందును, నా చిత్తమే, నా కోరికే నిలుచును అన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొకసాట పరిశుద్ధ గ్రంథం ఒక మాట తెలియజేస్తుంది, మనుష్యుని హృదయంలో అనేకములైన ఆలోచనలు పుడతాయి కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఎన్నైనా కావచ్చు, మన ప్రణాళికలు ఎన్నైనా కావచ్చు, మన ఇష్టాలు కోరికలు ఎన్నైనా కావచ్చు, కానీ
దేవుని చిత్తం అనేది స్థిరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన తీర్మానమే చివరికి జరిగేది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. నేను అంతకుముందు కూడా మీకు శిలువ ధ్యానాల్లో జ్ఞాపకం చేశాను. యేసు ప్రభువుని చంపడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు. పుట్టినప్పుడు మరి హేరోదు రాజు కూడా మరి ఆయనను చంపటానికి మరణ శాసనాన్ని విధించినట్లుగా మనం చూస్తాం. అలాగే మరణం నుంచి ఆయన చిన్నప్పటి నుంచి పోరాడుతూనే మరి దేవుని చిత్తము లేదు కనుక ఆయన ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ శిలువ మరణము దేవుని చిత్తము కనుక ఆయన ఎలాగూ శ్రమ పెట్టబడాలో అలాగున శ్రమ పెట్టబడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన జీవితాల్లో దేవుని చిత్తం ఉంటుందట. మన జీవితాల్లో దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి గమనించారా? మన ఇష్టాన్ని కానీ లోక మర్యాదను కానీ అనుసరించి మనం ప్రవర్తించక దేవుని చిత్తమేదో తెలుసుకొని మన మనస్సులను మార్చుకొని నూతన పరుచుకోమని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన ఇష్టాలు మన కోరికలు ఏం చేస్తాయంటే మనకి కొన్నిసార్లు నష్టాన్ని కలుగు చేస్తాయి. అవ్వ ఆ పండుని చూసినప్పుడు లేకపోతే చూడాలని ఆశపడినప్పుడు అది అవ్వ కోరిక కదా. దేవుడు అంతకు ముందు కూడా ఏమని చెప్పాడంటే ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు మీరు తినకూడదు, తినుదినమన్న నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పినప్పుడు కూడా అవ్వ చూడొచ్చు, ఆ పండుని చూడొచ్చు, అప్పుడు కూడా చూడొచ్చు. కానీ అవ్వ అప్పుడు చూడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని చిత్తమేదో దాన్ని జరగని అప్పుడు అవ్వ దేవుని చిత్తానికి అంగీకరించింది. అయితే సాతాను శోధనలో పడిపోయినప్పుడు అవ్వకి ఏమనిపించిందంటే ఆ పండు తినకూడదు కానీ ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం అనుకుంది. అప్పుడు ఆ పండుని అవ్వ చూసినప్పుడు ఏమనిపించిందట? అది ఎలా కనిపించిందట? తినుటకు మంచిదిగాను రమ్యముగా, కన్నులకు రమ్యముగాను కనిపించిందట. అంటే మీరు గమనించండి, మన ఇష్టము లేదా మన చిత్తము మనము మన కోరికను నెరవేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడతాం, కొన్నిసార్లు పాపంలో పడతాం. అందుకని మానవ జీవితాల్లో కూడా దేవుని చిత్తము జరిగించుకోవడానికి మనం ఇష్టపడాలట, దైవేచ్ఛకు అవకాశం ఇవ్వాలట, దేవుని ప్రణాళికకు సంకల్పానికి మనము తలొగ్గాలి. అప్పుడు మన జీవితాల్లో మేలు జరుగుతుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నా ప్రణాళికలు లేకపోతే నేను మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళికలు మేలుకరమైనవి, హానికరములైనవి కావు, మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకురావటానికి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే మానవ జీవితాల్లో దేవుని చిత్తానికి మనం అవకాశం ఇవ్వాలి. మన జీవితాల్లో దేవుని చిత్తమును బట్టి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉన్నప్పుడు మనకు మేలు కలుగుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మన ప్రార్థనలో కూడా దేవుని చిత్తానికి మనం అవకాశం ఇవ్వాలి. చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు మనం ఏది కోరుకుంటామో అదే జరగాలని ఆశపడుతూ ఉంటాం, మనం ఏది ఇష్టపడతామో అదే కోరుకుంటాం. కానీ దేవుని వాక్యంలో యేసు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ అంటాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం అంటాడు, ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన అంటాడు, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా. అంటే మనం అంగీకరిస్తున్నాం అనే కదా ప్రార్థన రోజు చెప్తాం, మనం రోజు ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రతి ఆరాధనలోను ప్రతి ప్రార్థనలోను పరలోక ప్రార్థన లేకుండా ఏది ముగించాం. కానీ పరలోక ప్రార్థనలో మనం చెప్పేది ఏంటి? నిజంగా మన జీవితాల్లో మనం చేసేది ఏంటి? పరలోక ప్రార్థనలో మనం ఏం చెప్తాం?
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరుగాక అంటాం. నెరవేరటానికి నువ్వు అవకాశం ఇస్తావా? నీ జీవితంలో దేవుని చిత్తానికి అవకాశం ఇస్తున్నావా? నీ ఇష్టానికి నువ్వు జీవిస్తున్నావు, నీ ఇష్టానికి నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన చిత్తాన్ని మన జీవితాల్లోనూ భూమి మీద అలాగే తన ప్రణాళికలలో నెరవేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ అది దాన్ని మనమే అడ్డగిస్తూ ఉన్నాం. మనమే మన మాటలకు కానీ మన క్రియలకు కానీ మనము పొంతన లేకుండా ఉంటున్నామనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మానవులకు స్వేచ్ఛనిస్తాడు. ఆ స్వేచ్ఛను బట్టి నువ్వు కూడా కోరుకునే, నువ్వు కూడా నీకు ఇష్టమైన దాన్ని చేయటానికి అవకాశం ఇస్తుంటాడు దేవుడు. అన్నిసార్లు కాదు. ఎందుకనంటే ఈ లోకంలో అపవాది పూర్తిగా మన మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి కనుక అపవాదికి చిక్కకుండా మనం ఉండాలి అంటే మన ఇష్టానికి ప్రతిసారి వెళ్ళకూడదు. ఎక్కువసార్లు దేవుని చిత్తం మీద మనం ఆధారపడాలి. కాబట్టి మన కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చినా కూడా మన ఇష్టానికి దేవుని ఇష్టం ఉందా లేదా, లేకపోతే దేవుని అంగీకారం ఉందా లేదా అన్నది కూడా ప్రశ్నించుకొని దేవుణ్ణి అడిగి మన ఇష్టానికి ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుని సంకల్పం అనేది మన జీవితాల్లో ఎన్నో మేలులను చేస్తుందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఇక్కడ యేసు ప్రభు వారి శిలువ మరణానికి ముందు పిలాతు ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టించాడు. అలాగే సైనికులు ఏం చేశారంటే ఆయన ముండ్ల కిరీటంతో అలంకరించారు, ఓదారపు వస్త్రాన్ని ధరించారు. అలాగే ఆ రెల్లును చేతికిచ్చి ఆయన్ను శారీరకంగా భయంకరమైన శ్రమను పెట్టి పిలాతు మరలా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు యేసు ప్రభు వారిని. ఎందుకంటే పిలాతు ఆయనలో ఏ నేరమో ఏ తప్పిదమో కనుగొనలేకపోతున్నాడు. ఒకవేళ ఈయన శిక్షకు అప్పగించేద్దాం అనుకుంటే ఆయనలో నేరం లేదు. అంటే మీరు గమనించాలి, ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న మనుషులను మనం చూస్తున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, పరలోక ప్రార్థనలో మనం ఏం చెప్తామంటే నీ చిత్తమో భూమి మీద నెరవేరుగాక అని మనం ప్రార్థన చేస్తాం. కానీ మనమే జరగనివ్వం. మన జీవితాల్లోనే దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వం మనం కదా. మన జీవితాల్లోనే దేవుని చిత్తానికి మనం అవకాశం ఇవ్వం. అలాగే ఇక్కడ కూడా పిలాతు కానివ్వండి, రోమా సైనికులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తానికి కాదు కానీ వారి ఇష్టానికి లేదా ఫ్రీ విల్, వారి స్వేచ్ఛను బట్టి న్యాయమా అన్యాయమా అని ఆలోచించకుండా వారు కోరుకుంటున్నారు. అందుకనే ఇక్కడ మీరు చూస్తే వారు యేసు ప్రభు వారికి ఎదురుగా నిలబడి ఆయనను అవమానించి ఇచ్చకములు ఆడుతున్నారు. ఇచ్చకములు అనగా దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకని అక్కడ అంటాడు చూడండి 3వ వచనంలో, ఓదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. గమనించండి, ఆయన మీద ఇచ్చకములు పలుకుతూ ఉన్నారు. ఆయన మీద మరి వెటకారపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను అపహసిస్తూ ఉన్నారు. నిన్న దినం కూడా ఈ లేఖనాన్ని ఈ మాటల్ని మనం ధ్యానించాం కదా. అంటే ఆయనను ఇచ్చకములతో ఆయనను అపహసిస్తూ ఉన్నారు. కానీ గమనించాలి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వారు ఆయనను ఎన్ని మాటలన్నా కూడా యేసు ప్రభు వారు మౌనంగా భరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఆయన దేవుని చిత్తాన్ని లేదా దైవేచ్ఛను నెరవేర్చడానికి ఆయన ప్రయాసపడుతుంటే ఇటువైపు వీరు మనుష్యేచ్ఛను అనగా మనుషుల ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నావా? దేవుని చిత్తమైతే ఒకవేళ శ్రమ పడినా దాన్ని ఎదుర్కొని దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ నీ ఇష్టమైతే నీకు నచ్చితే కూర్చుంటావు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా. నీకు ప్రేమ కలిగితే ఒకలా మాట్లాడతావు,
ఒకవేళ ఈ కోపం వస్తే ఇంకోలా ఉంటుంది. ఇది మనుష్య మానవ హృదయాలను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది ఫ్రీ విల్, అనగా మన ఇష్ట ప్రకారం, మన చిత్త ప్రకారం. కానీ దేవుని చిత్త ప్రకారం అయితే ఆయన మాటలను బట్టి మనం ముందుకెళ్ళాలి. ఈరోజు దేవుడు ఆయనను మరణానికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు కనుక ఆ శ్రమంతటిని యేసు ప్రభువారు మౌనముగా అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవితంలో, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో మానవాళి కొరకు జరగవలసిన దేవుని చిత్తం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక దాన్ని నెరవేర్చడానికి ఆయన మౌనముగా ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆయనను రాజు అని అవహేళన చేస్తూ ఉన్నారు, హెచ్చకములాడుతూ ఉన్నారు. వారి మాటలకు, వారి క్రియలకు పొంతన లేదు. వారి మాటలేమో రాజా, యూదుల రాజా, నీకు శుభము అంటున్నారు. కానీ చేతలు ఏం చేస్తున్నాయట? ఆయనను చేతులతో కొడుతున్నారు. మనం కూడా చాలాసార్లు మాటలేమో లోపల ఒకటి, బయటికేమో చాలా చక్కని మాటలు మాట్లాడుతూ ఉంటాం. బయటికేమో ప్రేమపూర్వకమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి, లోపలేమో భయంకరమైన కక్ష, భయంకరమైన పగ, ఇలాంటివన్నీ నింపుకొని ఉంటాం. ఇవే ఇచ్చకములంటే ఇవే. ఇలాంటి హెచ్చకములు మాట్లాడుతున్నారట. మనము కూడా ఎన్నోసార్లు ఇలాంటి హృదయ స్థితిని కలిగి ఉన్నవారముగా ఉన్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, ఈ రోమా సైనికులే కాదు కానీ ఇస్కరియోతు యోధను కూడా యేసు ప్రభువుని పట్టించడానికి గెత్సెమనే తోటకు తీసుకొచ్చినప్పుడు, గెత్సెమనే తోటలో సైనికులందరినీ తీసుకొని వచ్చి యేసు ప్రభువారి ఎదురుగా శిష్యులందరూ యేసు ప్రభువారు నిలబడి ఉండగా అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు ఇస్కరియోతు యోధ ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా ఏమన్నాడు? బోధకుడా నీకు శుభము, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఒక ముద్దు పెట్టి యేసు ప్రభువుని పట్టిస్తున్నాడు. ఆయన మాటలకి చేతలకి పొంతన లేదు. ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో మాటలకి చేతలకి పొంతన ఉండట్లే, ప్రార్థనకి క్రియలకి పొంతన ఉండట్లా. ప్రార్థన చాలా చక్కగా చేస్తాం కానీ క్రియలేమో దానికి సంబంధం లేకుండా ఉంటాయి. విశ్వాసంలో బలంగా నిలబడిన వారిగా మాట్లాడతాం కానీ క్రియలు చూస్తే అవిశ్వాసాలుగా ఉంటాయి. చాలా మంది అనుకుంటారు కదా, దేవుడు మాకు ప్రతి విషయంలో దేవుడే మాకు తోడే ఉన్నాడు, లేకపోతే దేవుడే మాకు సహాయం చేశాడు. ఈ ఇల్లు కట్టుకోవడానికి దేవుడే, పిల్లలు పెళ్లి చేయడానికి దేవుడే, చదువులకి దేవుడే. ఇవన్నీ మాటలు చాలా చక్కగా చెప్తాం కానీ ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కంటే ముందు దెయ్యాన్ని పిలుస్తాం కదా, అవునా కాక? అలాగే పిల్లల పెళ్లిళ్ళు కూడా దేవుడు చేయకపోతే జరిగి ఉండేది కాదని అందరి దగ్గర చెప్తాం. కానీ దేవుని కంటే ముందు పెళ్లిలో ఏం చేస్తాం మనందరికీ తెలుసు. ఇలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. వీటి బట్టి కూడా దేవుణ్ణి మనము అవమానిస్తూ ఉన్నాం. వీటినే ఇచ్చకములు అంటారు. అంటే మాటలకు కానీ క్రియలకు కానీ ఏమాత్రమో సంబంధం ఉండదు. యోధా కూడా యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి బోధకుడా నీకు శుభం అంటున్నాడు కానీ ఆయన అప్పగించేస్తున్నాడు, ఆయన అమ్మేస్తున్నాడు. ఇక్కడ ఈ రోమా సైనికులు కూడా ఆయన తల మీద మొండల కిరీటం పెట్టి యూదుల రాజానికి శుభము అంటున్నారు కానీ ఆయనను కొడుతూ ఉన్నారు, ఆయన హింసిస్తూ ఉన్నారు, ఆయన అవహేళన చేస్తూ ఉన్నారు, ఆయన చూసి నవ్వుతూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగు చేస్తట. ఏం కలుగు చేస్తట? చూసారా, ఇక్కడ యోధ యేసు ప్రభు వారితో ఇచ్చకములాడుతున్నాడు. అంటే పైకేమో బోధకుడా నీకు శుభము అని అంటున్నాడు కానీ వెనకాల ఎంత భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చాడంటే యేసు ప్రభు వారిని అమ్మేశాడు. యేసు ప్రభు వారిని అమ్మేసి ఆ భయంకరమైన పాపంలో పడిపోయాడు. అంటే ఇచ్చకములు ఆడుట మనము మంచిది కాదన్న విషయాన్ని మనం మొదట తెలుసుకోవాలి. చాలాసార్లు లోపలేమో కోపం, బయటేమో ప్రేమ.
కదా. అందుకనే మనుషులందరి జీవితాల్లోనూ మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎలా ప్రవర్తిస్తూ ఉంటామంటే, మనకి తెలిసిన వ్యక్తి ఎదురుపడినప్పుడు, ఈరోజు మీలో మీకు ఎవరైనా ఎదురుపడ్డారు అనుకోండి, రోడ్డు మీద మంచి వరుస పెట్టి పిలుస్తాం, పలకరిస్తాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ అడుగుతాం. అలా పక్కకి వెళ్ళిపోగానే ఇంకొకటితో అతని గురించి మనం తప్పుగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఇచ్చకములే, ఇవన్నీ కూడా ఇచ్చకములే. కాబట్టి ఇలాంటి ఇచ్చకములాడు పెదవులట ఏం తీసుకొస్తాయట? నష్టాన్ని తీసుకొస్తాయి, నష్టాన్ని తీసుకొస్తాయి. ఇస్కరియోతు యోధాకి ఏమైనా మేలు జరిగిందా? ఏమైనా మేలు జరిగిందా? అంటే మీరు గమనించాలి, మనము మాట్లాడే మాటలను బట్టి, లేకపోతే మనం చేసే అవహేళన బట్టి మరి మనకు కలిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో ఇస్కరియోతు యోధాను బట్టి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ సైనికులు కూడా ఆయనను హింసిస్తున్నారు, ఆయన మీద ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనను అపహసిస్తూ ఉన్నారు. ఆయన తల మీద ఆ ముండ్ల కిరీటం పెట్టి ఊదారంగు వస్త్రం ధరింపచేసి చేతికి రెల్లునిచ్చి ఆయనను అత్యంత హీనముగా చూస్తూ అవహేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తము వేరు, మానవ స్వేచ్ఛ వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. దేవుని చిత్తం అయితే చివరికి మనకు మేలును తీసుకొస్తుంది. ఒకవేళ మన స్వేచ్ఛ అయితే, మన ఇష్టమైతే మనము నష్టంలో పడతాం అన్న విషయాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని చిత్తానికి మనం అవకాశం ఇవ్వాలి, దేవుని చిత్తాన్నే జరిగించడానికి మనం ఇష్టపడాలి. ఎందుకనంటే అదే మన జీవితాలకు మేలు కలుగ చేస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అమ్మా అసహ్యులను, అవిధేయులను, ధర్మశాస్త్ర గమనించండి, కొంతమంది మాటలతో దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకున్నా చాలామంది క్రియలలో దేవుణ్ణి ఎరిగి ఉండట్లేదు, క్రియలలో దేవుణ్ణి ఎరిగి ఉండట్లేదు. అందుకనే మీరు గమనించాలి, యూదా మాటలు వేరు, క్రియలు వేరు. ఇక్కడ రోమా సైనికుల మాటలు వేరు, క్రియలు వేరు. పొంతి పిలాతు మాటలు వేరు, క్రియలు వేరు. మాటలు ఏమున్నాయి? ఈయనలో నేనే తప్పుదము చూడలేదు అని అంటున్నాడు, ఈయన నీతిమంతుడు అంటున్నాడు. కానీ క్రియలేమో ఆయనను మరణానికి సిలువకు అప్పగించేలా ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తిహీనులు చేసే పనులు, ఇవన్నీ కూడా దేవుని ఎరుగని వారు చేసే పనులు, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు చేసే పనులు. ఇవన్నీ కూడా ఇలాంటి పనులు మనం చేసేవారిగా ఉన్నప్పుడు అవి మనకి చివరికి నష్టాన్ని తీసుకొస్తాయన్న సంగతి మనము తెలుసుకోవాలి. మనకు నష్టాన్ని తీసుకొస్తాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మాటలను బట్టి కూడా మరి దేవుని చిత్తము జరుగుతుందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఇచ్చకములాడక మరి భక్తి పరులకు, విశ్వాసులకు, నీతిమంతులకు తగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని చిత్తానికి తలొగ్గి మరి దేవుని చిత్తాన్ని బట్టి ముందుకు వెళ్ళేవారుగా మనం ఉన్నామా లేదా అన్నది దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. వారు ప్రత్యేకంగా యేసు ప్రభు వారిని రాజు అని అవహేళన చేస్తూ ఉన్నారు. రాజానికి శుభమని ఆయన మీద ఇచ్చకములాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఒక రాజు కింద ఉన్నారు. యేసు ప్రభు యూదుల రాజు అని మరి అనేక మంది ప్రకటించారు కనుక, మేము చూసిన రాజు అయితే సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు, మేము చూసిన రాజు అయితే బంగారు కిరీటాన్ని ధరిస్తాడు, ప్రశస్త వస్త్రాలు వేసుకుంటాడు. మరి నువ్వైతే రాజు అని చెప్పుకుంటున్నావు కానీ నీ దగ్గర ఏ విలువైనది, ఏ ప్రత్యేకత నీలో లేదని ఆయన మీద ఇచ్చకములాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా నేను కూడా మీకు జ్ఞాపకం చేశాను, ఆయన తల మీద ఆ ముండ్ల కిరీటాన్ని పెట్టడం. ఆ ముండ్ల ఆ కిరీటంలో మరి అనేక రకమైన ముళ్ళు మరి ఆయన శరీరంలో గుచ్చుకోవటం కూడా మనం చూస్తున్నాం. మరి అది ఎంత భయంకరమైన శ్రమ అంటే, వాస్తవానికి ఆ చెట్టుకు కూడా పేరుంది.
యేసుప్రభు వారి శరీరంలో తల మీద పెట్టిన మొండల కిరీటం యొక్క చెట్టుకి ఒక జాతి ఉంది. జుజుబ్ అంటారు దాన్ని. జుజుబ్ అనే చెట్టు కొమ్మ తెచ్చారనమాట. జిజిఫస్ అంటారు సైంటిఫిక్ నేమ్. జిజిఫస్ అంటే జుజుబ్ అనే చెట్టు. ఆ జుజుబ్ అనే చెట్టు దాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. జిజిఫస్ స్పినాక్రిస్టి అంటారు. జిజిఫస్ స్పినాక్రిస్టి అంటే ఈ జుజుబ్ అనే చెట్టు. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే నేను మీకు నిన్న చెప్పాను. అది చాలా పొడవైన 2 అంగుళాలు 3 అంగుళాలు పొడవైన ముళ్ళులు ఉంటాయి. ముళ్ళులు మాత్రం చాలా పదునుగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. కొమ్మ మాత్రం విరగదు, వంగుతుంది. మనం ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు, తీగలా వంగుతుంది అనమాట. ముళ్ళు మాత్రం చాలా పదునుగా గట్టిగా ఉంటాయి. ఆ చెట్టు కొమ్మను తీసుకొచ్చి కిరీటం అల్లారు. కాబట్టి మనం గమనించాలి, యేసు ప్రభు వారిని ఎంతగా అవహేళన చేస్తున్నారంటే వారి మాటలకి క్రియలకి ఏమాత్రము పొంతన లేనటువంటి వారు క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు విశ్వాసిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిలాతులాగా లేకపోతే రోమా సైనికుల్లాగా ఇస్కరియోతు యోధాలాగా మాటలకి క్రియలకి పొంతన లేనటువంటి జీవితాలు మనం జీవించకూడదు. అట్టి ఇచ్చకములతో దేవుణ్ణి మనం అవమానించిన వారం అవుతాం. ఇచ్చకములు మనకు నష్టాన్నే కలుగు చేస్తాయి. అట్టి పెదవులు మనకు కీడును తీసుకొస్తాయి. కాబట్టి మన మాటలు కానీ క్రియలు కానీ రెండింటికి చక్కని పొంతన ఉండేలా మనం ఏం మాట్లాడతామో ఆ మాటలు బట్టి మన క్రియలు ఉండాలని మనము నేర్చుకోవాలి. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం అంటుంది 5వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, 5వ కీర్తన 9వ వచనంలో అమ్మా వారి నోట యథార్థము లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చుకములాడుదురు. చాలండి, వారి నాలుకతో ఇచ్చుకములాడుదురు. వారి నోట యథార్థత ఉండదు. చూడండి, కొంతమంది ఎప్పుడు నోరు తెరిచిన అబద్ధమే మాట్లాడతారు. చాలా అలవోకగా అబద్ధం ఆడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది అబద్ధం ఆడరాదు అని ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. అయినా కూడా వారి నోట ఏముంటుందట? యథార్థత ఉండదట, అబద్ధమే ఉంటుందట. వారి నాలుకతో ఇచ్చకములాడుతారట. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. వారి కంఠం అంటే ఎంత కంపు కొట్టే జీవితాలు జీవిస్తారంటే చాలామంది. వారి మాటలు ఎలాంటి మాటలు అంటే అసలు ఆ మాటల్లో యథార్థత ఉండదట. ఆ మాటల్లో ఎటువంటి నిజము కానీ వాస్తవము కానీ ఉండదట. పైకి మాట్లాడతారంతే, విలువైన మాటల్లా కనిపిస్తాయి, మంచి మాటల్లో వినిపిస్తాయి, కానీ ఆ మాటల్లో ఏమాత్రమో యథార్థత ఉండదు. పచ్చి అబద్ధాలు మాట్లాడేవారు ఉన్నారు. ఎందుకంటే హృదయము వేరు, మాట వేరుగా ఉంటుంది. వాస్తవానికి కోపంలో ఉన్నవాడికి హృదయం నిండుకున్నదే నోరు మాట్లాడుతుంది. కానీ ఈ ఇచ్చకములాడేవాడు ఏం చేస్తాడంటే హృదయంలో ఒకటి దాచుకుంటాడు, బయటికి మాట్లాడేది వేరొకటి మాట్లాడతాడు. అందుకే ఇచ్చకములాడే వారి కంఠం ఎలాంటిదట? తెరిచిన సమాధి. తెరిచిన సమాధి ఎందుకు అన్నాడో తెలుసా? సమాధులు మనం ఎంత అందంగా అలంకరిస్తాం రేపు ఈస్టర్కి. ఏమండి, మా సమాధే బాగుంది, మా సమాధి మీదే పువ్వులు ఎక్కువ ఉన్నాయి, మా సమాధి మీదే కొవ్వొత్తులు ఎక్కువ ఉన్నాయి అని చక్కగా అలంకరిస్తావు కదా. పైకి ఎంత అందంగా అనిపిస్తుంది సమాధి. కానీ ఒకవేళ తెరిచి చూస్తే ఉండగలవు అక్కడ? ఉంటావు అక్కడ? ఏమండి, ఎంత మీ కుటుంబ సభ్యుడైనా ఉండగలవా? అలాంటి కంఠము కలిగిన వారంటే ఇచ్చకములాడేవారు ఎలాంటి స్థితి కలిగిన వారంటే పైకి అందంగా చక్కని మాటలు మాట్లాడతారు. వీడు మా అమ్మ నాన్నల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడే, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకంటే వీడే నా మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడే అనిపిస్తుంది అంతే. కానీ లోపల కంపు కొట్టే జీవితం ఉంటుందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనము ఇలాంటి ఇచ్చకపు మాట్లాడే జీవితాలు మానుకోవాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. కాబట్టి దేవుని ఎదుట
ఆయన చిత్తాన్ని జరిగించే విశ్వాసిగా, భక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా మనం ఉండాలి. దేవుని చిత్తమేదో అది జరిగించే వారిగా మనం ఉండాలి. దైవేచ్ఛకి అవకాశం ఇవ్వాలి. యేసు ప్రభువు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన దేవుని చిత్తానికి తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్తం ఎలాగైనా సరే అయితే అవ్వని, ఏదైతే అది అవ్వని, కానీ దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి అని యేసు ప్రభు వారు సమస్తము దారిపోసాడు. దేవునికి స్తోత్రం. సమస్తము అప్పగించాడు. ఎందుకంటే దేవుని చేతిలో పనిముట్టుగా, దేవుని చేతిలో పాత్రగా నువ్వు ఉన్నప్పుడు ఆ పాత్రను దేవుడు ఎలా వాడుకుంటాడో అలా వాడుకోనివ్వాలి. ఏమండి? ఆ పాత్రను దేవుడు ఎలా వాడుకుంటాడో అలా వాడుకోనివ్వాలి. ఆ పనిముట్టుని దేవుడు ఎలా వాడుకుంటాడో అలా వాడుకోనివ్వాలి. మనందరం ఆయన చేతి పని అయి ఉన్నాము కదా, మనందరం ఆయన చేతిలో పాత్రలు అయి ఉన్నాం కదా. ఇర్మియా భక్తుడు అంటాడు కదా, మనుష్య కుమారుడా కుమ్మరి యొద్దకు పొమ్ము. ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే మట్టిని బాగా తొక్కి 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 ఒక పాత్రను చేస్తాడు. సారి మీద పెట్టి ఆ పాత్రను తయారు చేస్తాడు. ఆ పాత్ర దేనికి ఉపయోగించబడాలో కుమ్మరికి తెలుసు కదా. మట్టి చాలా ఉంటుంది. ఆ మట్టిని తెచ్చి ఒక కుండను చేయాలనుకుంటాడో, లేకపోతే ఒక పాత్రను చేయాలనుకుంటాడో, లేకపోతే ఒక ఇంకేదైనా చేయాలనుకుంటాడో, అది కుమ్మరిష్టం, మట్టి ఇష్టం కాదు. ఈరోజు నువ్వు నేను ఆయన చేతులు ఏమై ఉన్నామట, మట్టి అయి ఉన్నాం కనుక ఆయన ఏం చేస్తే అది అవ్వాల్సిందే. మనం ఆయన దేనికి వాడుకుంటే దానికి సిద్ధపడాల్సిందే మనం. అదే దైవేచ్ఛ. అలా కాక మన ఇష్టానికి మనము వెళ్ళకూడదు. ఒకరోజు ఒక రైతు కొండ మీద ఉండేవాడంట. కొండ మీద ఉంటే రోజు కొండ దిగి కిందకెళ్ళి కావిడితో నీళ్లు తెచ్చుకునేవాడు. 2 కుండలను పెట్టుకొని నీళ్లు తెచ్చుకునేవాడట. రోజు నీళ్లు తెచ్చుకొని తనకు కావలసిన అవసరాలను తీర్చుకునేవాడు. మరలా ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ నీళ్ళు అయిపోగానే నీళ్లు తెచ్చుకునేవాడట. ఇలా ఈ క్రమంలో 2 కుండలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయంట. మన ఇద్దరము మన యజమానికి ఎంత ఉపయోగకరంగా ఉన్నామో, యజమానికి ఎంతో మేలు చేస్తున్నాం కదా, అందుకే మనల్ని జాగ్రత్తగా చూస్తున్నాడు దేవుడు, ఈ యజమానుడు అని కుండలు మాట్లాడుకుంటున్నాయంట. ఒకరోజు ఆ 2 కుండల్లో ఒక కుండకి కన్నం పడింది. కన్నం పడగానే ఆ 2 కుండలు మాట్లాడుకుంటున్నాయంట, ఇక నా జీవితం అయిపోయింది. కన్నం పడిన కొండ అంటుందట, ఇక నా జీవితం అయిపోయింది, నేను యజమానికి ఏ విధంగా కూడా ఉపయోగపడను, నన్ను తీసి పక్కన పడేస్తాడు, వేరొక కొండను తెచ్చుకుంటాడు, నేను ఎందుకు పనికిరాను అని చాలా బాధపడుతుందట కన్నం పడిన కొండ. ఈ మామూలుగా ఉన్న కొండ ఏమంటుందంటే, బాధపడద్దు, ఏం చేయగలం, మన జీవితం అయిపోయింది, ఇంకా మన యజమానుడు కూడా మరి మనకి ఏమి చేయలేడు, నేనైనా కొన్నాళ్ళు పని చేసిన తర్వాత నాకు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నన్ను కూడా పక్కనే పడేస్తాడు యజమానుడు అని అనుకుంటున్నట్టు 2 కొండలు బాధపడుతున్నాయంట. ఈలోపు యజమానుడు వచ్చాడట. వచ్చి యథావిధిగా కన్నం పడిన కొండని అలాగే మామూలుగా ఉన్న కొండని రెండింటిని కావిట్లో పెట్టుకొని ఆయన కొండ దిగి వెళ్తున్నాడట. అప్పుడు కూడా 2 కొండలు అనుకుంటున్నాయంట, ఏంటి నన్ను తీసుకెళ్తున్నాడు, నేను నీళ్లు పట్టలేనే, నేను నీళ్లు ఆయన కొరకు తేలేనే, నేను ఎందుకు పనికిరానే, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడు అనుకుంటుందట కొండ. అనుకుంటే కిందకి వెళ్ళాక 2 కుండల్లో నీళ్లు వేసాడంట యజమానుడు. వేసిన తర్వాత పైకి మోసుకొస్తున్నాడట. పైకి మోసుకొస్తుంటే ఆ కన్నం పడిన కొండలో నీళ్లు కారుతున్నాయట. చుక్క 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 పడి కొండపైకి వచ్చేసరికి కొండ ఖాళీ అయిపోయింది. అయినా సరే రోజు ఆ కొండను తీసుకెళ్తున్నాడట రైతు, ఆ యజమానుడు. ఏంటి, నా వల్ల నేను కిందకెళ్ళి ఎంత కష్టపడి రైతు నీళ్లు నింపినా నేను పైకి వచ్చేసరికి ఖాళీ అయిపోతున్నానే, నా దగ్గర ఏమి లేదే, ఆయన కొరకు ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా నేను పైకి తేలేకపోతున్నానే, నన్నెందుకు రోజు తీసుకెళ్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదని వేరే కొండతో చెప్పుకుంటుందట. అలా కొన్నాళ్ళు 1 నెల 2 నెలల తర్వాత ఆ కొండ ఆ 2 కుండల్ని ఒకరోజు తీసుకుని కిందకి వెళ్తుంటే మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఆ నీళ్లు పడుతున్నాయట. ఆ కొండలు 2 చూస్తున్నాయట. ఎక్కడైతే నీళ్లు పడ్డాయో అక్కడ ఆ రైతు విత్తనాలు వేసుకుని వచ్చాడట. ఎప్పటి నుంచో
ఆ నీళ్లు చుక్క చుక్క కారి అక్కడ మొక్కలు ఎదిగి కనిపించినప్పుడు ఆ కుండ అనుకుందట, ఇందుకా నేను ఉపయోగపడ్డాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో చాలా మంది మనం ఎందుకు పనికిరామేమో, ఇంకా మన వల్ల ఏమీ కాదేమో, మనం ఏమీ చేయలేమేమో అని అనుకుంటారు. ఒకవేళ నువ్వు దేవుడి చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే, దైవేచ్ఛకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, నీ వలన కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది దైవేచ్ఛ, ఇది దైవేచ్ఛ. అట్టి దైవేచ్ఛ మన జీవితాల్లో నెరవేరాలంటే దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి. యేసు ప్రభు వారి వలె ఒకవేళ ఇచ్చకములాడి మనసులో ఒకటి బయటకు ఇంకొకటి మాట్లాడే మనస్తత్వాలు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనకు కీడు చేస్తుంది. అది ఖచ్చితంగా అది మనకి నష్టాన్ని తీసుకొస్తుంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అట్టి హృదయాలను కానీ, అట్టి నోళ్లను కానీ, అట్టి పెదవులను కానీ దేవుడు ఏం చేస్తాడట, దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చదువుకున్న ఉత్తర ప్రచిత్ర భాగంలో కూడా 16వ సంకీర్తనలో దేవుని చిత్తం ఏంటో అది మనం చూడొచ్చు. దేవుని చిత్తం ఏంటో అది మనం చూడొచ్చు. 10వ వచనం చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. గమనించారా? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటే యేసు ప్రభువాన్ని చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాల గ్రంథంలో యేసు ప్రభువారిని వారు ఏం చేశారట, ప్రజలు దైవేచ్ఛకి మనుష్యేచ్ఛకి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ చూడండి. దైవేచ్ఛకి మనుష్యేచ్ఛకి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ చూస్తే 14వ వచనం అంటున్నాడు, మీరు పరిశుద్ధిని పరిశుద్ధుడును నీతిమంతుడునైనా ఆయనని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీరు గమనించండి. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం అన్నది కూడా ప్రాముఖ్యమే. దేవుడా లేకపోతే అపవాద, లోకమా లేకపోతే దేవుని సన్నిధాన విషయాన్ని ఆలోచన చేస్తే మనం ఏం కోరుకున్నామట, నీతిమంతుడిని జీవాధిపతిని వద్దనుకుని మనము నరహంతకుడైన వాడిని కోరుకున్నామంట. అపవాది నరహంతకుడై ఉన్నాడన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అతడు అపవాది మనల్ని చంపటానికి లేదా మనల్ని మరణానికి అప్పగించడానికే మరి ఆయన అపవాది ప్రయాసపడుతున్నాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఈరోజు అయినా కూడా మనం ఏం కోరుకుంటున్నామంటే నీతిమంతుడిని లేకపోతే జీవాధిపతిని మనం కోరుకోవట్లేదు, కానీ ఎవరిని కోరుకుంటున్నామట, నరహంతకుడిని అనగా లోకంలో ఉన్నవాడిని అనగా అపవాదిని మనం ఇష్టపడుతున్నాం, అపవాదిని మనం కోరుకుంటున్నాం. అందుకే మన చిత్తానికంటే దేవుని చిత్తమే విలువైనది. దేవుని చిత్తం ఏమైందట, మనమేమో అక్కడ చాలా మంది యూదులు, రోమా సైనికులు, పిలాతు అలా ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేయమని అడుగుతున్నారు, కేకలు వేస్తున్నారు. వారు లోకంలో ఉన్నవాడిని కోరుకున్నారు, వారి సొంత ఇష్టాన్ని చిత్తాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడట దేవుని చిత్తమే జరిగిస్తాడట. అందుకనే మీరు గమనిస్తే 15వ వచనం చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన ఎక్కడి నుంచి లేపాడట, మృతులలో. ఇది దేవుని చిత్తము. ఈరోజు దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకుంటాట, నిన్ను మరణమైనా కూడా నిన్ను లేపగలడు దేవుడు. అదే ఈ ఈస్టర్ 40 దినాల్లోనే దేవుడు నీకు తెలియజేస్తున్న సందేశం. ఎందుకంటే ఆయన ఈ 40 దినాల శ్రమల్లో ఈ శుభ శుక్రవారం నాడు యేసు ప్రభువుని వారు చంపితే 3 దినాల్లో తిరిగి ఆయన లేపి లోకానికి చూపించాడు. ఇది దేవుని చిత్తం. నిన్ను కూడా అలాగే దేవుడు పునరుత్థానం చేయాలని ఆశపడుతున్నాడు. కనుక నిన్ను నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే, నీ జీవితంలో దైవేచ్ఛ జరగడానికి నువ్వు అంగీకరిస్తే, ఎన్ని ఇబ్బందులైనా శ్రమలైనా ఎదుర్కొని దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించుకోవడం నువ్వు నిలబడినప్పుడు క్రీస్తుతో కూడా నిన్ను కూడా లేపుతాడు. ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడ్డాడు. తర్వాత మన వరుసలలో మనం కూడా తర్వాత లేపబడతామని కూడా దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన చిత్తం ఏంటంట, ఆయన లేపాలి అనేది ఆయన చిత్తం, ఆయన చంపాలి అనేది మనుషుల చిత్తం. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? ఎన్నోసార్లు ఇచ్చకపు మాటలతో, అబద్ధపు మాటలతో, యథార్థత లేని మాటలతో దేవుడిని ఎన్నోసార్లు నువ్వు అవమానపరుస్తున్నావు. దేవుని ఎదుట ఎన్నో ఇచ్చకములు ఆడుతూ ఉన్నావు, మనుషులు ఎదుట ఎన్నో ఇచ్చకములు ఆడుతున్నావు. నీ జీవితంలో దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడు అంగీకరించట్లేదు. మాటలు వేరు, క్రియలు వేరుగా ఉన్నాయి.
చిత్తం భూమి మీద నెరవేరునుగా అంటాం. బయటికి వెళ్ళి మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన ఇష్టాన్నే మనము నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా దేవునికి అంగీకారం కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ పేతురు ఒక కుంటివాడిని స్వస్థపరిచిన సందర్భాన్ని అపోస్తలుల కార్యాలయంలో లోక రాస్తున్నాడు. ఆ పేతురు అంటున్నాడు, ఇది ఎవరి వల్ల జరిగిందట? మీరు ఎవరినైతే చంపారో ఆయన నామము శక్తి వలనే ఈ కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. ఇది దైవేచ్ఛ, దేవుని చిత్తం ఇది. ఆ కుంటివాడిని ఏ మనుష్యుడు కూడా లేపలేడు, ఏ మనుష్యుడు కూడా స్వస్థపరచలేడు. మాటలు ఎన్నైనా చెప్తాం, అయ్యో నీకు ఇలా అయిందా, అయ్యో నీకు అలా అయిందా అని చెప్పగలం, కానీ మనం క్రియలు చేయలేము. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆయన శక్తి వలన ఏ నామమునైతే వారు దూషించారో, ఏ నామమునైతే వారు ఇచ్చకములాడి అపహసించారో, ఆ నామము శక్తి వలనే ఆ కుంటివాడు స్వస్థత నొందాడు అని దేవుడు నిరూపిస్తున్నాడు, చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తమా లేకపోతే మనుష్యుల స్వేచ్ఛ? దైవేచ్ఛ, మానవ స్వేచ్ఛ. నువ్వు నిర్ణయించుకొని ఏదో దేని కింద ఉండాలని ఆశపడుతున్నావో నువ్వు తెలుసుకో. దేవుని చిత్తంలోనికి వస్తే ఎలాంటి స్థితిలోనైనా నేను లేపగలడు, దేవుడు నడిపించగలడు. యేసుప్రభువు వారు ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని మానవులందరి కొరకు అర్పించాడు. తిరిగి 3వ దినమున లేచి లోకమంతటికి లోకరక్షకుడిగా పరలోకానికి ఎక్కాడు. అటువంటి దేవుణ్ణి వద్దనుకుని, అటువంటి దేవుణ్ణి కాదనుకుని ఎంతోమంది తమను తామే మోసపరుచుకున్నారు, తమ జీవితాలు తామే నష్టపరుచుకున్నారు. ఇస్కరియోతు యూదా కానివ్వండి, ఇంకా అనేక మంది ఆయన వదిలి వెళ్ళిపోయిన వారు ఎంతో నష్టపోయారు. ఈ 40 దినాల్లో, ఈ రాత్రి ధ్యానంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే దేవుని చిత్తానికి విడిచిపెడితే, దైవేచ్ఛ నీ జీవితంలో జరగటానికి నువ్వు అంగీకరిస్తే, చివరికి నీకు జరిగేది మేలే అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని బట్టి ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోవాలని మనవి.